హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ జనవరి 5వ తారీఖు 2025వ సంవత్సరం అండి. 2025లోకి అడుగు పెట్టేశాము. సో అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఒక 5 days నుంచి వీడియో చేద్దామని ప్లాన్ చేశాను, కానీ కొన్ని హెల్త్ ఇష్యూ వల్ల వాయిస్ సరిగ్గా లేని కారణంగా చేయలేదు. ఎనివే అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే, ఎవరైతే రంజాన్లో ఉమ్రా వీసా తీసుకొని ఉమ్రా యాత్ర చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారో, సో దయచేసి ఇప్పుడే వీసాలు తీసుకోండి. వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ అంటే అప్ అండ్ డౌన్ టికెట్స్ 2 తీసుకోండి. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో మనకు ఫ్లైట్ టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఉమ్రా వీసా కూడా కొన్ని సందర్భాల్లో రంజాన్లో ఒక్కోసారి వీసా వస్తుంది, ఒకసారి రాదండి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అవుతుంది, వీసాలు ఎక్కువ ఇష్యూ అయినప్పుడు కోటా ఉంటుంది ఇండియాకి ఇంతమంది అని చెప్పి. సో ఎప్పుడైతే కోటా అయిపోతుందో అప్పుడు మనకు వీసా కూడా ఒక్కోసారి ఆపేస్తారండి. కాబట్టి రంజాన్లో ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే ఇప్పటి నుంచే వీసా తీసుకోండి, టికెట్ కూడా బుకింగ్ చేసుకోండి. ఈ ఉమ్రా వీసా తీసుకునే మనం ఏ ఎయిర్పోర్ట్కైనా వెళ్ళొచ్చు, ఎలాంటి సమస్య లేదు. సో చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ ఉమ్రా వీసా తీసుకొని మనం ఓన్లీ జద్దాకే వెళ్ళాలి, మదీనాకి వెళ్ళాలని చెప్పి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలాంటి సమస్య లేదు, మనం జద్దాకి వెళ్ళచ్చు, రియాద్, దమామ్, అల్గసీమ్, అబహా, మీరు సౌదీ అరేబియాలో ఏ ఎయిర్పోర్ట్కైనా వెళ్ళచ్చు, ఎలాంటి సమస్య లేదు. ఉమ్రా వీసా ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఫ్లైట్ టికెట్, రిటర్న్ టికెట్, ఇవి 4 ఉంటే చాలండి. సో ఎవరికైనా ఉమ్రా వీసాకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఎవరికైనా వీసా కావాలంటే దయచేసి నా యొక్క నెంబర్కి, మా యొక్క ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో డిసెంబర్ 26వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు, అంటే ఒక వారం వ్యవధిలో దాదాపు 19,541 మంది అక్రమ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినట్లుగా సౌదీ అరేబియాలోని అంతర్గత మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి. ఇందులో రెసిడెన్సీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 11,402 మంది ఉన్నారు. బార్డర్ సెక్యూరిటీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 4,775 మంది ఉన్నారు. లేబర్ లా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 3,364 మంది ఉన్నారు. అదేవిధంగా బార్డర్ నుంచి అక్రమంగా సౌదీ అరేబియాలోకి వస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు 953 మంది ఉన్నారండి. ఈ 19,541 మందిలో 40% మంది యమనీ వాళ్ళు ఉన్నారు, 58% మంది ఇథియోపియన్లు, ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు 2% మంది మాత్రమే ఉన్నారండి. సో ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలోని జద్దా కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. సో 2024వ సంవత్సరంలో దాదాపు 49 మిలియన్ల మంది ప్రయాణికులు జద్దా ఎయిర్పోర్ట్ ద్వారా ట్రావెల్ చేశారండి. సో 2023తో పోలిస్తే దాదాపు 11% పెరుగుదల కనబడతా ఉంది. ముఖ్యంగా సౌదీ అరేబియా ఎప్పుడైతే ట్రాన్సిస్ట్ వీసా 96 గంటలు సమయం ఇచ్చిందో, చాలామంది ఈ సౌదీ అరేబియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళే దానికోసం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూకే, యుఎస్, దుబాయ్ కానీ, లేదంటే యూరోప్ కంట్రీస్ కానీ, కువైట్, ఖత్తర్, ఈ దేశాలకు ట్రావెల్ చేసే వాళ్ళు సౌదీ ఎయిర్లైన్స్లో కానీ, ఫ్లైనాస్ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకొని ట్రాన్సిస్ట్ వీసా కోసం మనం అక్కడ సౌదీ అరేబియాలో 96 గంటల పాటు, దాదాపు 4 రోజుల పాటు అక్కడ లేఓవర్ ఉంటుంది. ఈ సమయంలో మనం బయటకు వెళ్ళిపోవచ్చు. ట్రాన్సిస్ట్ వీసా ద్వారా సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్ర చేయొచ్చు, మీకు నచ్చిన ప్లేస్ కూడా విజిట్ చేయొచ్చు అండి. ఈ ఆప్షన్ ఎప్పుడైతే సౌదీ అరేబియా వాళ్ళు స్టార్ట్ చేశారో, ఈ యొక్క ప్రయాణికులు కూడా ఎక్కువ మంది సౌదీ అరేబియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళే దానికోసం ఆసక్తి చూపిస్తూ ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సో ఈ వర్క్ వీసాకి సంబంధించి చాలామంది కన్స్ట్రక్షన్ వర్కర్ వీసాలు తీసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఈ వీసాకి సంబంధించి స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ ఉండదు. సో కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్ వీసాలు తీసుకుంటా ఉన్నారో వారికి కూడా స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది. సో ముంబైకి వెళ్ళాలి. ఈ కన్స్ట్రక్షన్ వర్కర్ అంటే లేబర్ పని కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు సౌదీ అరేబియాకి సంబంధించిన వాళ్ళు. సో చూడండి, యాక్చువల్గా మేసన్ అంటే తాపి మేస్త్రి పని ఉంటుంది, గోడ ఎలా కట్టాలి, సిమెంట్ ఎలా కలపాలి, ఒక టెస్ట్ చేసుకున్నా కూడా పర్లేదండి. కానీ కన్స్ట్రక్షన్ వర్కర్, లేబర్ వర్కర్ కూడా ఎలా టెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యంగా చాలామంది ఈ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కానీ, ఈ కంప్యూటర్ ఆపరేటర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఇంజనీర్లు కూడా, ఈవెన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, సో ఈ వీసాలకు సంబంధించి స్టాంపింగ్ అవ్వాలంటే డిగ్రీ ఉండాలి, డిగ్రీ పైన సౌదీ కల్చర్లు లేదా సౌదీ అటెస్టేషన్ లాంటివి చేయించాలి. సో ఇవన్నీ ఎందుకు ప్రాసెస్ తలనొప్పి అని చెప్పి ఇలాంటి లేబర్ కేటగిరీ కన్స్ట్రక్షన్ వర్కర్, లోడింగ్ అన్లోడింగ్ వర్కర్ వీసాలు తీసుకొని సౌదీ అరేబియాకి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అకామాలో ప్రొఫెషనల్ చేంజ్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం కన్స్ట్రక్షన్ వర్కర్లో ఇలాంటి సమస్య ఇప్పుడు వస్తూ ఉంది.
కన్స్ట్రక్షన్ వర్కర్ వీసా తీసుకుంటే ముంబైకి వెళ్ళాలి. ముంబైకి వెళ్ళి ఆ టెస్ట్ ఉంటుంది, ఈ లేబర్ పని వస్తుందా రాదా అని చెప్పి మళ్ళీ అక్కడ టెస్ట్ చేసిన తర్వాతనే ఒక సర్టిఫికేట్ వస్తుంది, దాని తర్వాతనే స్టాంపింగ్ అవుతుందండి. సో కొత్త కొత్త రూల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, అప్డేట్ అవ్వాలి మనం కూడా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్ వీసాలు తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారో తీసుకోవద్దండి. లోడింగ్ అన్లోడింగ్ వర్కర్ వీసాలు తీసుకోండి, దానికైతే ఎలాంటి టెస్టులు అవసరం లేదు. ఓకే, సో ఇంకా లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తే డ్రైవర్ వీసాలు ఒకవేళ అవుతున్నాయా అంటే ఎస్ అవుతున్నాయండి, కానీ లేట్గా అవుతున్నాయి. చాలామంది కూడా అన్న మేము మొత్తం చాలా మక్తఫ్లు తిరిగామండి, ఎక్కడ కూడా ఒకవేళ కావట్లేదు అంటూ ఉన్నారు. కొంతమంది ఏమో జనవరి 5వ తారీఖు జనవరి 15వ తారీఖు స్టార్ట్ చేస్తామంటున్నారు, ఎందుకు ఒకవేళ కావట్లేదు అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అవుతున్నాయండి, బట్ లిమిట్లో అవుతున్నాయి. సో ఒకప్పుడు ఒక్కొక్క మక్తఫ్ వాడికి ఎలాగుండేదంటే ఒక్కొక్కరికి ఫర్ డే అన్లిమిటెడ్ అండి, ఎన్నైనా ఒకవేళ చేసుకోవచ్చు. ఒక్కొక్క మక్తఫ్ వాళ్ళు కూర్చొని 30-40 ఒకవేళ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కొక్క మక్తఫ్ వాడికి డైలీ 3 మాత్రమే లిమిటేషన్ ఉన్నాయి. సో 3 ఒకవేళ మాత్రమే చేయాలి డొమెస్టిక్ వర్కర్లకు సంబంధించి. సో ఎలా ప్లాన్ చేస్తారంటే, మీరు వీసా ఉందనుకోండి మీ దగ్గర, సో వీసా తీసుకోండి, మీకు నియర్ బై ఏదైనా మక్తఫ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయి వారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ముంబైకి సంబంధించి ఏ వకాలస్ ఉన్నాయో ఆ లిస్ట్ తీసుకోండి. అందులో ఒకసారి నాకు ఫోటో పంపిస్తే నేను చూస్తాను. మనకు తెలిసిన ఆఫీస్ ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి సర్వీస్ చేద్దామండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.